పాలకూర పరోటా కోసం ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరకాయలు అల్లం ఇలా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే దీనిలోకి కాస్త పాలకూర కూడా బాగా కడిగి యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పాలకూరని అల్లం పచ్చిమిరకాయలని మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్తో పాలకూర పరోటాలకు కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్లో గోధుమ పిండి యాడ్ చేయాలండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, ఈ పేస్ట్తోనే కలిపేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలండి, చపాతీ పిండి మాదిరి. ఇప్పుడు పరోటాలని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా చపాతీ పీట మీద ఇలా ఉండలు చేసుకొని కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇప్పుడు పరోటాలు చేసుకోవాలండి. ఇలా ఈ సైజులో పరోటాని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అలాగే మరొకటి కూడా ఇలాగే ఈ సైజులో ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పరోటాలు కాబట్టి కాస్త మందంగా అయినా చేసుకోవచ్చు. పరోటాలు కాస్త మందంగానే ఉంటాయి కదా, అందుకని కాస్త మందంగానే చేసుకోవచ్చు. ఇలా తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పరోటాల్ని చపాతీ పాన్ పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పెన్స్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాని దీనిపైన ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు పచ్చివాసన రాకుండా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేయండి. చూస్తాక చపాతీలా ఉన్న ఇది చపాతీ కాదండి, పరోటా, పాలకూర పరోటా. పాలకూరని కావాలంటే ఆకులుగా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. దానికన్నా ఇలా మిక్సీలో పేస్ట్లా చేసుకొని ఇలా కలుపుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇది తీసేసి మరొకటి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్నప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్టవ్ పరోటా బాగా ఫ్రై అవుతుందండి, లేదంటే మాడిపోతుంది. ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చండి. పరోటాలు ఎప్పుడు పెరుగుతోనే చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే ఏదన్నా పప్పు కూరతో అయినా ట్రై చేయొచ్చు. నేను పాలకూర పెసరపప్పు కూర చేశాను కదా, ఆ కూరతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెండిటి కాంబినేషన్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా కదా. లేదంటే ఇలా పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పెరుగులో కూడా ఈ రోటీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, వెరీ హెల్దీ అండ్ టేస్టీ
పాలకూర పరోటాలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా ఈజీగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.